నేను మాట్లాడుకుంటూనే ఉంటాను. నేను 6:30 పొద్దున 7 గంటలకు ఎంత ఇంటి నుంచి బయట అక్కడ ఉన్నా కూడా మేము పట్టుకొస్తాం మేడం. వచ్చినాక అక్కడ వెళ్తే చర్చికి అక్కడ బండ్లగడ్డ చర్చి కూడా ఇక్కడ వాళ్ళు ఏరియాలో ఉంటున్నారని చెప్పి దాని గురించి కూడా మేము మా మేడం గారు స్పెషల్ రైట్స్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది. వాళ్ళను ఖచ్చితంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేము మిమ్మల్ని కూడా గోప్యంగా ఉంచుకోవడం జరుగుతుంది. కమిషనరేట్ మల్కాజ్గిరి రోడ్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ వికలాంగుల కాలనీలో ఉన్నటువంటి ఈ వికలాంగుల కాలనీ బిల్డింగ్స్లో అంతా కూడా కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది మన గౌరవనీయులు సిపి గారు ఆదేశాల అనుసారం మనం ఈ కార్డినెన్స్ సర్చ్ టేకప్ చేయడం అయింది. సో ఇది ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి కార్యక్రమాలు. సో ఇప్పుడు మనకు ఈ కొన్ని ఏరియాస్లో గ్రే ఏరియాస్లో కొన్ని నైట్ ఇన్సిడెంట్స్ కానీ మార్నింగ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చిన్న హర్ట్స్ కేసెస్ అట్లా అవ్వడం జరిగినప్పుడు కొన్ని ఆ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేస్తాము, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అట్లాంటివన్నీ. సో ఆ విధంగా మనము ఈరోజు ఈ కాలనీ టేకప్ చేసి ఇదే ఎందుకు చేశాము అని అంటే ఇది ఒక జవహర్ నగర్ అనేది ఒక మినీ ఇండియా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కూడా అంటే లో రెంటల్ వాల్యూ అనుకోండి, అవైలబిలిటీ ఆఫ్ రెంటల్ స్పేసెస్ ఇక్కడ వచ్చి ఉంటున్నారు. సో ఓనర్స్ ఎక్కడో ఉంటున్నారు, ఫోన్ల మీద అయిపోతున్నాయి, రెంటల్కి ఇచ్చేస్తున్నారు. కొందరైతే అసలు ఓనర్స్ కూడా తెలియకుండా ఉంటున్నారు. ఇక్కడ ఉండి వాళ్ళు కొందరు మంచి పనులు చేసుకున్నా కూడా ఎవరో ఒకరో ఇద్దరో చేసేటటువంటి వేరే పనులకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఏరియాకి కానీ అట్లనే సబ్సిక్వెంట్గా మన తెలంగాణ రాష్ట్రానికి కానీ. సో ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి మొత్తము జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గ్రే ఏరియాస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని వాటినన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్స్ చేయడం జరుగుతుంది. అది ఏ టైం అన్నా కావచ్చు, ఎండ ఉండొచ్చు, వర్షం ఉండొచ్చు, రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, రాత్రి ఏ టైం అన్నా అవ్వచ్చు. మాకు ఎప్పుడైతే పోలీస్కి అనుమానం ఉంటుందో అలాంటి ఏరియాస్ టేకప్ చేసుకొని అలాంటి ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటే వీడౌట్ చేస్తాము. ఆ విధంగానే వాళ్ళు యూజ్ చేసేటటువంటి వెహికల్స్, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు, తర్వాత వాళ్ళ మనుషులు వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఏ కాస్త అనుమానం ఉన్నా కూడా వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళని తగినట్టు ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ దాదాపు 130 మంది స్టాఫ్ తోటి ప్లస్ 2 ప్లెటూన్స్ తో ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ విత్ 16 ఆఫీసర్స్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ 2 hours ఆఫ్ సర్చ్లో మనకు దాదాపు ఒక 17 వెహికల్స్ నంబర్లెస్, దానికి ఒక ఓనర్షిప్ కానీ దానికి ఒక నంబర్ కానీ ఏమీ లేని ఒక 17 సీజ్ అయినాయి. ఆ విధంగానే ఈ లిక్కర్ బాటిల్స్ కూడా ఒక 2 హౌజెస్లో దొరికాయి మనకు. ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ పోలీస్ పరంగా మేము తీసుకుంటాము. పబ్లిక్ ఎవరైనా మా ఏరియాలో ఇలా ఉంది అని చెప్పి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ ఏరియాస్లో కూడా మీకు విజిట్స్ కానీ అది వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీరు ఎవరైనా స్ట్రేంజర్ ఉన్నారు అని అంటే మీరు నమ్మి ఇల్లు అద్దెకి ఇవ్వకండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు ఉన్నటువంటి పరిసరాలు ఏదైనా అనుమానాస్పదంగా మనుషులుగా అనిపించినా అలాంటి పనులు చేసినా కూడా దయచేసి పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి, డైల్ 100 చేయండి. సర్టన్లీ మేము వస్తాము, యాక్షన్ తీసుకోండి. తర్వాత ఇంత వర్షంలో కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు, లెస్ కోఆపరేట్ చేశారు, ఆఫీసర్స్ కోఆపరేట్ చేశారు. సో దానివల్లనే ఇంత జోరు వాడలో కూడా మనం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.